నమస్తే. రండి రండి. మీరేనా మా పక్క అపార్ట్మెంట్లో అద్దెకి వచ్చింది? అవునండి, నిన్ననే అమెరికా నుంచి వచ్చాము. నా పేరు ప్రభా. మా అబ్బాయి ఆదిత్య. మా అబ్బాయి ఒక ముఖ్యమైన పని ఉంటే వచ్చాము. అయిపోగానే వెళ్ళిపోతాం. మీ పేరేంటండి? నా పేరు అనుష్క అండి. అవును, ఒక్కరే ఉంటారా? నేను, మా వారు, మా అచ్చమ్మ, ఇంకా మా అప్పారావు. విచిత్రంగా ఉంది. మీ పేరు చాలా మోడర్న్. మీ పిల్లల పేర్లు ఏమనుకోకండి, కానీ బాగా పాతగా ఉన్నాయి. ఆ పేర్లు మా అత్తయ్య గారు, మా మామయ్య గారులవండి. ఓ అలాగా. ఇలా అత్తమామల పేర్లు పెట్టేవారు ఎంతమంది ఉంటారు లేండి. మీకు వాళ్ళంటే బాగా ప్రేమ అనుకుంటాను. అవునండి, మీరు మా అచ్చమ్మని చూస్తే అస్సలు వదలరు. అది అచ్చం మా అత్తగారి పోలిక. పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రటి మొహము, చక్కటి కురులు, ఎంత అందంగా ఉంటుందో. దానికి ఈ మధ్యనే బర్త్డే అని 12 తులాల గొలుసు చేయించాను. దాంతో ఇప్పటికి 70 తులాల బంగారం అయింది. ఇంకా మా అప్పారావు ఉన్నాడు చూశాడు, వాడొట్టి అల్లరివాడండి. చకచకా గోడల మీద నుంచి సూపర్ మ్యాన్ లాగా పాకుతాడు. వెళ్ళి రూఫ్ మధ్యలోంచి కిందికి దుముకుతాడు. చెట్టు లెక్కగలవా, పుట్టలెక్కగలవా అని అడగక్కర్లేదు. ఈ మధ్యన ఎండలు బాగా ఉన్నాయని చెప్పేసి రేబాన్ క్లాసెస్ తీసుకున్నాను. గోడలు ఎక్కుతాడా? వెరీ ఇంట్రెస్టింగ్. ఏరి వీళ్ళ చూడాలనుంది. ఉండండి, తీసుకొస్తా. ఈ రోజు మా అచ్చమ్మ పుట్టినరోజు. ఈ కేక్ తింటూ ఉండండి. అనుష్క గారు, ఇదేంటండి ఇది? ఇది మా అచ్చమ్మండి, పుట్టినరోజు కదా. ఇవిగో అక్షింతలు తీసుకొని ఆశీర్వదించండి. అన్నట్టు మా అప్పారావుని చూసారా? చూడండి ఎంత ముద్దొస్తున్నాడు. ముద్ద? ఇవేనా ఇంకా ఉన్నాయా? అవి ఇవి ఏంటి బాబు, వీళ్ళిద్దరేనా ఇంకా ఉన్నారా అనాలి కదా. సారీ వీళ్ళేనా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉండేవారు బాబు, ఉండేవారు. దేవుడికి మా కుటుంబాన్ని చూసి కన్ను పుట్టింది. ఆ ఇద్దరినీ తీసుకుపోయాడు బాబు. బాబు, చిట్టి. సారీ అండి, ఎవరు వాళ్ళు? ముచ్చటపడి చిట్టి బాబుని, బుజ్జి తల్లిని పెంచుకున్నాం. వాళ్ళిద్దరికీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒక కులం కాదు, ఒక జాతి కాదు. వద్దని మేము వారించినా వినలేదు. సరే, ఇంకా చెప్పినా వినరని ఒప్పుకున్నాం. పెళ్లి చేద్దామని ముహూర్తాలు పెట్టుకున్నాము. ఈలోగా అనర్థం జరిగిపోయింది బాబు, అనర్థం జరిగిపోయింది. ఏమైందండి? చిట్టిగాడికి బర్డ్ ఫ్లూ, బుజ్జి తల్లికి స్వైన్ ఫ్లూ. ఇద్దరూ పోయారు బాబు. బాబు, చిట్టి. ఇంతకీ ఎవరండి వాళ్ళు? చిట్టిగాడేమో పంది పిల్ల, బుజ్జి తల్లేమో. అర్థమైందిలేండి. బుజ్జితలంటే బర్డ్ కదా. బర్డ్కి స్వైన్ ఫ్లూ, స్వైన్కి బర్డ్ ఫ్లూ. బాగా. అవును బాబు, అవును. బాబు, చిట్టి. హలో 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 నేనే మాట్లాడుతుండా. అరే కోకోకోలా కాదు, కోకాపేట ఆంటీని మాట్లాడుతుండా. ఇగో మా అప్పటికి మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచ్ కాదు, లంచ్. కదే కదా నేను చెప్తున్నా. ఇగో నువ్వు ఫర్గెట్ కాకుండా రిమెంబర్ పెట్టుకొని లిస్టింగ్ చేయాలి. హలో 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 ఏంది నా వాయిస్ కటింగ్ నేను వస్తాందా? ఇగో నా బ్యాటరీలో పుల్లలు 2 ఉన్నాయి. ఇంకా నేను మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. కదే కదా నేను చెప్తున్నది. ఇగో నీతో మళ్ళా టాపుతా, నువ్వు ఫోన్ పెట్టు. ఇగో ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదని ఇడ్సబెట్టిన. మీకు ఓకేలే తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానయ్యి. ఇంతకీ నేనెవరా అని చూస్తున్నారా? ఈ కాలనీలందరూ నన్ను కోకాపేట ఆంటీ అని పిలుస్తారు. కోకాపేట ఇంటి పేరా ఆంటీ? అరేతి అదేమింటి పేరు? అంతకు మునుపు పాల వ్యాపారం చేస్తుంటిమి. అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిరు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఆడబెట్టుకోవాలనో తెలియనన్ని పైసలు వచ్చినాయి. అందుకెంచి 10 లక్షలు తీసి కోకలు నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఈనడాయే. నీ మెల్ల మొల్ల ఉన్న నగలు ఇంకెవ్వరితానే ఉండొద్దు అంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడ్చిన యాప చెట్టే ఎదుగుద్ది అంటాడు. అదేం సెటారు? నవ్విన నాపచేనే పండుతుంది అని కదా అంటారు. మా ఇబ్రాహీంపట్నంలో ఇట్లనే అంటారు. ఇంతకీ ఎందుకు వచ్చారు మేడం? అర్రే దా 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 ఇంతకీ ఎవలమ్మ నువ్వు? ఓ పందానవా? ఓనర్లు మాట్లాడుకుంటుంటే నడిమిట్ల రావద్దని తెలియదా నీకు? సారీ. రండి కూర్చోండి. గిందట్లనా? గీ కుర్చీలు ఎందుకు గిట్లున్నాయి? ఎట్లున్నాయి? సన సీపు గుండెలా ఆంటీ. అక్కకి ఇలాంటివంటే అస్సలు సీదరా కదక్క.
ఆవు మస్తు శీతర. పోనీ ఫ్యాన్ వేయమంటారా? దిమాక వెనకాల పైన ఆంటీ ఫ్యాన్ వేస్తా అంటారు. అక్క ఎవరు అనుకున్నారు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెలనే ఏసీలో పెడతారంట, పేడకల్లని వెండి పల్లాలు తెచ్చుతారంట. అలాంటి అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తారా? రెక్కల ఫ్యాన్ ఉంటే ఏసీయో గీసీయో సీసీయో వేయాలి కానీ కదక్క. కరెస్టే, నువ్వు అంటే మంచిగానే ఉన్నది కానీ తమ్మి ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంటక్క. అంటుంటే బానే ఉంటుంది కానీ వింటుంటేనే ఒకలా ఉంటుంది. పోనీ కాఫీ తాగుతారా? ఆంటీ మన ఇంట్లో కాఫీ తాగితే అక్క కలర్ తగ్గిపోదు. అసలు గ్రామర్ అయితేను. ఆహా, గ్రామర్ కాదు గ్లామరు. అట్నా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో కొంచెం ఈగలే అక్క కదమ్మా. అవు గాని ఇవాళ మా ఇంట్లో పొద్దుమికి పార్టీ ఉన్నది, పిలుద్దామని వచ్చిన. ఇవాళ మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేది గలీజ్గా, పెళ్లి రోజు అనాలే. పన్నాలు ఉన్నాయా మేడం? ఛీ, అక్క ఎవరు అనుకున్నారు? కాకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక ఫ్రెంచి, ఒక చైనీసి, ఒక టర్కీ, ఒక టారెండా. ఒంటోడికి 1,00,000 ఇచ్చింటావు కదక్క. అమ్మో, నిన్ను తట్టుకుంటూ కష్టమేనయ్యో. మీ అమ్మ ఎట్లా తట్టుకుంటుందో ఏమో. సరే మళ్ళీ పోయి వస్తా. ఇంకా పిల్వనికి చాలా మంది వీపీలు ఉన్నారు. వీపీలు కాదు, విఐపీలు. నువ్వు అట్లనే నేను ఇట్లనే అంట. మీరు మరవకుండ్రయ్యా. ఇంతకీ ఫంక్షన్ ఎక్కడక్క? మా ఇంటికాడనే. అసలైతే తాజ్ పంజగుట్టలో పెడదామనుకున్నా. ఇటు చూస్తే మన కాలనీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళు స్కూటర్లల్లా ఆటోలల్లా వస్తే మన ప్రిస్టేజ్ ఖరాబ్ అవుతుందని ఇంటికాడనే అడ్జస్ట్ అవుతున్నాం. అడ్జస్ట్ కాదు, అడ్జస్ట్. గదే కదా నేనంటున్నది. మరి మేము వెళ్ళొస్తామంటే ఈ పక్క వీధిలో అఖిలాండేశ్వర్ గారు అని ఉంటారంట, ఆవిడని కలవాలి. రావు గోపాలరావు గారి వైఫ్ కదా, అందరూ ఆవిడ్ని అల్లరి అల్లుడు అట్లా అంటారు. ఆమె ఊళ్ళనే ఉన్నదా? ఆమెను కూడా పిలవాలి. కలిసిపోదాం పదండి అయ్యా. ఆగండి ఆగండి, నేను కూడా వస్తున్నాను. ఆవిడ్ని చూసి చాలా రోజులైంది.